తెలుగింటి వంటకాలను తలుచుకుంటేనే ముందుండేది ఈ గుత్తి వంకాయ. మరి నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు లేదా పచ్చి కొబ్బరి, 1 టమాటో, 1/2 ఆనియన్, అల్లం వెల్లుల్లిని వేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల మధ్యలో కూరుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వంకాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ వంకాయలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి.